హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎస్ ఆన్లైన్. సో రీసెంట్గా మనకి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది ఢిల్లీలో జరిగింది. ఓకే, 2026 ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరిగింది. ఓకే ఓకే సో ఈ వీడియోలో మనం ఈ సమ్మిట్ గురించి, అలాగే ఆ సమ్మిట్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి, అలాగే ఈ సమ్మిట్ ద్వారా మన ఇండియా కొన్ని ఇనిషియేటివ్స్లో పార్టిసిపేట్ అయింది, అలాగే కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకురావడం జరిగింది. సో అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకు వచ్చే ఏ ఎగ్జామ్స్ అయినా సరే, అది ఏబిపిఎస్సి, టీజీపీఎస్సి, సెంట్రల్ ఎగ్జామ్స్ ఏవైనా సరే, దీని నుంచి అడగడానికి 100% ఛాన్స్ ఉంది. ఏదో ఒక ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతూనే ఉంటారనమాట. ఓకే, సో ఫస్ట్లీ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేసినట్టయితే, వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా అయితే థింక్ చేస్తుందో అలాంటి ప్రాసెస్ని మనం సిస్టంలో బిల్డ్ చేస్తే, అంటే కంప్యూటర్లో బిల్డ్ చేసి వర్క్ అయ్యేలాగా చేస్తే దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఎలా మనం దాన్ని రన్ చేయగలం? ఏదైతే డేటా ఉందో, గూగుల్లో ఉన్న డేటా, ఇప్పుడు మీరు వేర్ ఈజ్ పోర్టోరికో ట్రెంచ్ అన్నకు కానీ మీకు ఒక డేటా వస్తుంది. సో ఏదైతే గూగుల్ కానీ ఈ డేటా సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డేటానంతా కూడా సిస్టంలో మనం కానీ బిల్డ్ చేయగలిగితే ఇవి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు, లేదా జీపీయూస్ అంటారు అనమాట, ప్రాసెసింగ్ యూనిట్స్. సో వాటి ద్వారా ఈ డేటానంతా కూడా మనం సిస్టంలో ఫీడ్ చేస్తే, సో మనం ఆ డేటాని యూజ్ చేసుకొని అవి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఆటోమేటిక్గా అవి రెస్పాండ్ అయిపోతాయి అనమాట. సో మన బ్రెయిన్ ఎలా అయితే రెస్పాండ్ అవుతుందో అలా సిస్టమ్స్ ద్వారా మనం రెస్పాండ్ అవ్వగలిగేలా చేస్తే దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, రైట్? సో అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఎలా అయితే మనకి తీసుకొచ్చిందో, అలాగే నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా మనకి తీసుకొస్తుంది అన్నమాట. లైక్ డీప్ ఫేక్స్. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ లేదా ఫినాన్స్ మినిస్టర్ కూడా ఏదో స్పీచ్లు ఇస్తున్నట్టు, డాన్స్లు వేస్తున్నట్టు ఇలా చాలా వీడియోస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉన్నాయి, రైట్? దే ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పాజిటివ్గానే కాదు, మిస్యూజ్ కూడా చేసుకోవచ్చు అని మనకి అందరికీ తెలిసిందే. సో అందుకనే రీసెంట్గా ఫ్యూ ఇయర్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దాని బెనిఫిట్స్ ఎలా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, పీపుల్ని ఎలా ట్రైన్ చేయాలి, ఎలా ఎథిక్స్ ఇన్వాల్వ్ చేయాలి, ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తూ ప్రమోట్ చేయాలని యాన్యువల్ ఏఐ సమ్మిట్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, సో అలాంటి సమ్మిట్లో బాగా ఒక సమ్మిట్, ఇది 4th సమ్మిట్ అనమాట, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఇన్ న్యూఢిల్లీ. అయితే మన బ్యాక్గ్రౌండ్, సో కంటెక్స్ట్, దిస్ ద కంటెక్స్ట్. సో రీసెంట్గా మనకి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది ఢిల్లీలో భరత మండప అనే ఒక ప్లేస్ అనమాట. సో మీటింగ్స్ కోసం ఇది సపరేట్గా బిల్డ్ చేశారు కొన్ని ఇయర్స్ ముందు. సో ఇక్కడ 16th ఫిబ్రవరి 2026 నుంచి 21st ఫిబ్రవరి 2026 వరకు ఈ సమ్మిట్ అనేది జరిగింది. సో దాని గురించే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్లీ బ్యాక్గ్రౌండ్, ఇది 4th సమ్మిట్ అని చెప్పుకున్నాం. సో ఆల్రెడీ మనకి 4 సమ్మిట్స్ జరిగిపోయాయి. ఫస్ట్ సమ్మిట్ అనేది మనకి యూకేలో జరిగింది, బ్లాచ్లీ పార్క్ ఏఐ సేఫ్టీ సమ్మిట్ 2023లో సమ్మిట్ ఫస్ట్ జరిగింది. తర్వాత సెకండ్ సమ్మిట్ మనకి 2024లో జరిగింది, రైట్? ఎక్కడ? సౌత్ కొరియా, సియోల్లో జరిగింది. తర్వాత థర్డ్ సమ్మిట్ వచ్చేసరికి మనకి 2025 ప్యారిస్, ఫ్రాన్స్లో జరిగింది. 4th సమ్మిట్ వచ్చేసరికి మనకి న్యూఢిల్లీలో జరిగింది. అండ్ ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు హోస్ట్ ద సమ్మిట్ ఫ్రమ్ గ్లోబల్ సౌత్. గ్లోబల్ సౌత్ అంటే డెవలపింగ్, అండర్ డెవలప్డ్ కంట్రీస్. గ్లోబల్ నార్త్ అంటే డెవలప్డ్ కంట్రీస్ అనమాట. సో గ్లోబల్ సౌత్ నుంచి ఫస్ట్ కంట్రీగా కండక్ట్ చేసిన సమ్మిట్గా ఇండియాకు గుర్తింపు వచ్చింది, ఫస్ట్ కంట్రీ ఫ్రమ్ ద గ్లోబల్ సౌత్. అలాగే నెక్స్ట్ రాబోయే సమ్మిట్ 2027 సమ్మిట్ కూడా డిసైడ్ చేయడం జరిగిపోయింది. సో ఎక్కడ జరగబోతుందంటే జెనీవా ఇన్ స్విట్జర్లాండ్. సో 2027లో స్విట్జర్లాండ్ దీన్ని హోస్ట్ చేయబోతుంది. సో ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఎగ్జామ్లో అడుగుతారనమాట. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. దీని మెయిన్ పర్పస్ ఏంటి? ఏఐని పాజిటివ్గా యూజ్ చేసుకోవాలని ఈ సమ్మిట్స్ ద్వారా మనకి అందరికీ అవేర్నెస్ పెంచుతున్నారు. సో దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. అయితే ఇప్పుడు మన ఇండియాలో జరిగిన సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఎవరు కండక్ట్ చేశారు? ఆ సమ్మిట్ అనేది ఇండియా ఏఐ మిషన్. ఆల్రెడీ మనకి ఇండియా ఏఐ మిషన్ స్కీమ్ ఉంది. సో దాని ద్వారా మనకి మీతి కండక్ట్ చేసింది, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇది మనకి ఈ మినిస్ట్రీ కండక్ట్ చేసింది. ఏ మినిస్ట్రీ కండక్ట్ చేసిందని కూడా అడుగుతారు. సో ఏ సమ్మిట్? ఇండియా ఏ మిషన్ కింద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సమ్మిట్ కండక్ట్ చేశారు, రైట్? అయితే థీమ్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద సమ్మిట్? వెరీ వెరీ ఇంపార్టెంట్, పాపులర్గా ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. థీమ్ ఏంటంటే సాంస్క్రిట్లో సర్వజన హితయ, సర్వజన సుఖయ. సో ఇది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఫర్ ఆల్. సో దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఏఐ సమ్మిట్ 2026 హ్యాపెండ్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఈ సమ్మిట్ యొక్క 3 సూత్రాస్, అంటే 2 కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్స్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో మనం కండక్ట్ చేసాం కాబట్టి మనం ఎలా
ఏఐని ప్రమోట్ చేయాలనుకుంటే అలా ప్రమోట్ చేసుకోవచ్చు. సో దాంట్లో భాగంగా ఒక 2 ఫ్రేమ్వర్క్స్ తీసుకొచ్చింది. ఆ 2 ఫ్రేమ్వర్క్స్లో ఫస్ట్ ఏంటంటే 3 సూత్రాస్, తర్వాత 7 చక్రాస్. సో ఈ 2 కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్స్ ఏంటి? 3 సూత్రాస్ అవేంటో చూద్దాం. 3 సూత్రాస్ అలాగే 7 చక్రాస్. సో ఇవి 2 కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్స్. ఈ 3 సూత్రాస్ ద్వారా, ఈ 3 సూత్రాలు ఏంటంటే మనకి పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్. పీపుల్ అంటే హ్యూమన్స్. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో అది మనకి హ్యూమన్స్ యొక్క హ్యూమానిటీ బెనిఫిట్ మీద మనకి సర్వ్ చేయాలి. అంటే ఆర్టిఫిషియల్ ఏవైతే అడ్వాన్స్మెంట్ జరుగుతున్నాయో అవి ప్రజలకు ఉపయోగపడేలాగా, వాళ్ళ డిగ్నిటీ అందరూ అందుబాటులో అయ్యేలాగా, అందరూ డెవలప్ అయ్యేలాగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకెళ్ళాలి అనేది ఒక సూత్ర అనమాట, ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ప్లానెట్. సో ఇప్పుడు ప్లానెట్లో చాలా చేంజెస్ జరుగుతున్నాయి. అంటే మన ఎర్త్ మీద క్లైమేట్ చేంజ్ లాస్ట్ ఫ్యూ డెకెడ్స్ నుంచి చాలా ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. సో మనం ఏవైతే ఇన్నోవేషన్ చేస్తున్నామో అది ఎర్త్ సస్టైనబిలిటీ, ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ ఉండేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనేది మనకి సెకండ్ ఫార్ములా ఆర్ సెకండ్ సూత్ర. థర్డ్ సూత్ర ఏంటంటే ప్రోగ్రెస్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది ఎకనామిక్ గ్రోత్ తీసుకోవాలి, దాంతోపాటు డెవలపింగ్ కంట్రీస్ అందరూ కూడా బెనిఫిట్ అవ్వాలి. సో ఈ ఏఐ నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా అందరికి బెనిఫిట్ అయ్యేలాగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇవి మనకి 3 సూత్రాస్ అనమాట. ఈ 3 సూత్రాన్ని అచీవ్ చేయడానికి మనకి 7 చక్రాస్ ఫార్ములేట్ చేశారు. అంటే ఈ 7 చక్రాస్ ఏంటంటే ఈ సూత్రాస్ ఏవైతే 3 సూత్రాస్ ఉన్నాయో వాటిని అచీవ్ చేయడానికి ఈ 7 చక్రాస్ మనం ఫాలో అవ్వాలి. లైక్ ఎ వీల్, ముందుకు తీసుకెళ్ళడానికి లైక్ ఎ వీల్ అనమాట. ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్. హ్యూమన్ క్యాపిటల్ అంటే మన స్కిల్స్, న్యాచురల్ స్కిల్స్, హెల్త్, ఎడ్యుకేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయాలి. తర్వాత రెసిలియన్స్, ఇన్నోవేషన్ అండ్ ఎఫిషియన్సీ. సో ఏవైనా ఆపదలు వచ్చినప్పుడు తట్టుకునేలాగా ఉండాలి, అలాంటి టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావాలి. అలాగే ఇన్నోవేషన్, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కొత్త ఇన్నోవేషన్స్ ముందుకు తీసుకొచ్చేలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. దాంతోపాటు ఎఫిషియన్సీ అంటే తక్కువ వాటితో ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం, ప్రొడక్టివిటీ పెంచడం. నెక్స్ట్ డెమోక్రటైజింగ్ ఏఐ రిసోర్సెస్ అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. ఏదో డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, వెస్ట్రన్ కంట్రీసే కాదు, ఈ ఏఐ డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో అది అందరూ కంట్రీస్కి, అన్ని కంట్రీస్ కూడా అందుబాటులో ఉండాలి. వాటి నుంచి వచ్చే రిసోర్సెస్ అందరూ బెనిఫిట్ అవ్వాలి, అన్ని కంట్రీస్ డెవలప్ అవ్వాలి. ఇది మనకి థర్డ్ చక్ర. దెన్ ఏఐ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ గుడ్. సో ఏఐ అనేది ఎకనామిక్ డెవలప్మెంట్ చేయాలి, అలాగే సోషల్ గుడ్ అంటే హ్యూమన్స్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్, క్యాస్ట్, రిలీజన్ ఇవన్నీ కూడా బెనిఫిట్ అవ్వాలి. నెక్స్ట్ సైన్స్. ఏఐ సైన్స్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ సైన్స్ ఏదైతే ఉందో అవి అడ్వాన్స్మెంట్, ఇన్నోవేషన్స్ తీసుకురావాలి. నెక్స్ట్ సేఫ్టీ అండ్ ట్రస్టెడ్ ఏఐ. సో ఏవైతే డీప్ ఫేక్స్, ఫేక్ న్యూస్ ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ ఉన్నాయో వాటిలన్నింటినీ ఏఐ అధిగమించాలి. అంటే అవేమి ఉండకుండా చూసుకోవాలి. సో ఏవైతే ఏఐ ఉందో అది మనకి అందరూ నమ్మేలాగా ఉండాలి, రైట్? దాంతోపాటు ఇంక్లూజన్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్, 7th చక్ర. సో అందరికి కూడా ఈ సోషల్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ కానీ ఇలాంటివి అందరూ కలుపుకొని ఈ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇవే మనకి 7 చక్రాస్. ఇవన్నీ మనం కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ 3 సూత్రాస్ కూడా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. అంటే వీటిని ఫాలో అవుతూ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది ఈ యొక్క ఎయిమ్. సో ఇవి 2 కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్స్ అనమాట ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అలాగే ఏఐ సమ్మిట్లో సైడ్ లైన్స్, అంటే ఏదైతే ఏఐ సమ్మిట్ జరుగుతుందో దానికి సైడ్ లైన్స్గా ఇండియన్ గవర్నమెంట్ 3 ఫ్లాగ్షిప్ ఛాలెంజెస్ తీసుకొచ్చింది. అంటే కాంపిటీషన్ అనమాట. ఎవరైతే మంచిగా ఏఐని ఏమైనా డెవలప్ చేస్తుంటారో కొన్ని ఇయర్స్లో, ఏవైతే డెవలప్ చేయబోతున్నారో అలాంటివి ముందు తీసుకొస్తే వాళ్ళకు కొన్ని ప్రైజెస్ ఇస్తారు. ఇట్స్ లైక్ ఏ ఛాలెంజ్, ఎవరు దీన్ని బెటర్గా పెర్ఫామ్ చేయగలరు అని. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఏఐ ఫర్ ఆల్ గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్. ఇది ఏం కాంపిటీషన్ అంటే ఐడెంటిఫై స్కేలబుల్ ఏఐ సొల్యూషన్స్. ఏవైతే చిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబోట్స్ కానీ లేదా ఏమైనా మ్యూజిక్ కానీ ఏవైతే చిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకొచ్చి దాని స్కేలింగ్ అంటే పెద్దగా అందరికి యూస్ అయ్యేలాగా. సో మీరు ఇన్వెంట్ చేసిన చిన్నదే అవ్వచ్చు, కానీ దాన్ని పెద్దగా యూస్ అయ్యేలాగా మీరు ఏదైనా పెట్టుంటే ఇక్కడ డిస్ప్లే చేయండి, బెటర్ వాటికి మేము అవార్డు ఇస్తాం. సో దట్ ఈస్ ద ఛాలెంజ్. అయితే ఈ ఏఐ ఫర్ ఆల్ ఎవరు పార్ట్నర్స్ అంటే దీన్ని ఎవరు కండక్ట్ చేశారంటే స్టార్టప్ ఇండియా అండర్ ఐఐటి.
సో దట్ మీన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద బాడీ అనమాట. అలాగే డిజిటల్ ఇండియా భాషిని డివిజన్, ఇది మీటీ డివిజన్ కింద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో ఈ రెండు కలిపి ఈ ఛాలెంజ్ అనేది ముందు తీసుకొచ్చారు. ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు? స్టూడెంట్స్, ప్రొఫెషనల్, రీసెర్చ్, స్టార్టప్, ఎవరు మీరు ఇన్వెంట్ చేసినా అది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ డిస్ప్లే చేయండి. మీరు బెటర్గా ఉంటే మీకు మనీ ఇస్తాం. ఎంత? 2.5 crore ఫస్ట్ ప్రైజ్ అనమాట, అవార్డు. రైట్. సో ఈ ఏఐ ఏదైతే ఉందో అది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొబిలిటీ, వీటి మీద ఫోకస్ చేస్తే మేము ఇంకా ఎక్కువ బెనిఫిట్ అంటే ఎక్కువ రికగ్నైజ్ చేస్తామని చెప్తుంది అనమాట. సో ఇది ఛాలెంజ్. నెక్స్ట్ ఏఐ బై హర్. సో ఇక్కడ మనకి కొంచెం క్లూ ఉంది, ఉమెన్ రిలేటెడ్ అనమాట. ఏఐ బై హర్ ఇదేంటంటే ఎవరైతే ఉమెన్ లెడ్ ఏఐ ఇన్నోవేషన్స్ ఉన్నాయో, అంటే ఎవరైతే ఉమెన్ ఏఐ ఇన్నోవేషన్లో ముందుకు పార్టిసిపేట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి ఈ ఛాలెంజ్ తీసుకొచ్చారు. అంటే ఓన్లీ ఉమెన్ మాత్రమే పార్టిసిపేట్ చేయగలరు. ఇది కండక్ట్ చేసింది ఎవరంటే నీతి ఆయోగ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్. ఆల్రెడీ నీతి ఆయోగ్ కింద ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ ఉంది. సో వాళ్ళు ఈ నీతి ఆయోగ్ ద్వారా మనకి పార్ట్నర్ చేసి ఛాలెంజ్ కండక్ట్ చేశారు. అయితే ఓన్లీ ఉమెన్ టెక్నాలజీస్ మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఎవరైతే పబ్లిక్ ఛాలెంజెస్ అంటే హెల్త్ రిలేటెడ్ కానీ, ఎడ్యుకేషన్, ఏవైనా సరే హ్యూమన్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఏవైనా సాల్వ్ చేసేలాగా మీరు ఏదైనా ఏఐ సొల్యూషన్ తీసుకొచ్చుంటే మీకు అవార్డు ఇస్తాం. సో గెలిచిన వాళ్ళకి 2.5 crore రూపీస్ ఇస్తారనమాట. నెక్స్ట్ యుఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్, ఇది కూడా మనకు క్లూ ఉంది. సో యంగ్ ఎంటర్ప్రీనర్ అంటే యూత్ అనమాట. సో ఇదేంటంటే ఎవరైతే యూత్ ఇన్నోవేషన్లో, ఏఐ ఇన్నోవేషన్లో పార్టిసిపేట్ చేసి ఏదైనా కనిపెట్టున్నారో వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి ఈ ఛాలెంజ్ తీసుకొచ్చాం. ఇది పార్ట్నర్స్ వచ్చేసరికి మై భారత్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో వీళ్ళు దీన్ని కండక్ట్ చేశారు ఈ ఛాలెంజ్ని. అయితే ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు? ఓన్లీ యూత్ 13 years నుంచి 21 years మధ్య ఎవరైతే ఏఐలో ఏదైనా రీసెర్చ్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే, ఇండివిజువల్స్ అయినా సరే, టీమ్స్ అయినా సరే, ఇంత ఏజ్లో ఉన్న వాళ్ళకైతే అవార్డు ఇస్తాం. ఎంత? 85 lakhs. సో ఈ ఏఐ సమ్మిట్ ద్వారా 3 కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఎవరైతే బెటర్గా చేశారో వాళ్ళకి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఓకే. నెక్స్ట్ కీ డెవలప్మెంట్స్ ఇన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ఏఐ సమ్మిట్. సో ఈ ఏఐ సమ్మిట్లో భాగంగానే కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. ఇందులో 4 ఇండియన్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ జరిగాయి. ఫస్ట్ ఏంటంటే ఇండియా జాయినింగ్ ద ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్. సో ఆల్రెడీ యూఎస్ లాంచ్ చేసిన ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్లో జాయిన్ అయింది, అదేంటో చూద్దాం. నెక్స్ట్ వాయిసెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్, ఇది ఆల్రెడీ మనకి భాషిని నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక స్కీమ్ ఉంది, దాని కింద కొత్త వాయిసెరా అనేది ఏఐ సమ్మిట్ ద్వారా లాంచ్ చేశారు. నెక్స్ట్ ఇండియాస్ మానవ్ విజన్, ఇదేంటో కూడా చూద్దాం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలో కూడా మనం ఒక విజన్ ప్రపోజ్ చేసాం. నెక్స్ట్ సహీ అండ్ బోధి ఇనిషియేటివ్స్ కూడా మనం లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఈ 4 ఇనిషియేటివ్స్ ఇండియాకి సంబంధించినవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ సైడ్ లైన్లో జరిగాయి. అయితే ఇప్పుడు ఏంటో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ప్యాక్స్ సిలికా కోయలిషన్. సో మనకి ఈ నెక్స్ట్ వచ్చే ఏజ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్, వీటి మీదే ఉంటుంది. సో వాటికి మనకి చాలా క్రిటికల్ మినరల్స్ కావాలి. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? ఏవైతే లెడ్, పీబీ కానీ, ప్లంబమ్, సో డిఫరెంట్ ఒక 30 క్రిటికల్ మినరల్స్ ఇండియా కూడా రికగ్నైజ్ చేసింది. సో అవి మనకి నెక్స్ట్ వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానీ లేదా డిజిటల్ సిస్టమ్స్లో కానీ చాలా యూస్ఫుల్. అయితే ఇప్పుడు ఓన్లీ చైనా 60% ఆఫ్ ప్రాసెసింగ్ చైనాలోనే జరుగుతుంది. సో చైనాని తప్పించుకొని మిగిలిన కంట్రీస్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చైనా మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకుండా ఉండాలని యూఎస్ఏ గవర్నమెంట్ ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. దీని మెయిన్ ఏమేంటి? ఏవైతే క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో అవి లైక్ మైండెడ్ కంట్రీస్, అంటే వాళ్ళ ఫ్రెండ్లీ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా అవైలబుల్ ఉండేలాగా చూసుకోవాలని. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ అనమాట. అయితే ఇది ఇనిషియేట్ చేసింది December 2025లో ఇనిషియేట్ చేశారు. ఎక్కడ? వాషింగ్టన్ DC, యూఎస్ఏ లాంచ్ చేసింది. దీని మెయిన్ ఏమేంటంటే చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 60% ఆఫ్ లిథియం, కోబాల్ట్ అండ్ రేర్ ఎర్త్ ఇవన్నీ కూడా చైనాలోనే ప్రాసెసింగ్ అవుతున్నాయి. సో వాళ్ళు ఇస్తేనే మనకి ఇవి వస్తాయి, లేకపోతే లేదు. సో అందుకని వాళ్ళని సైడ్ లైన్ చేసి మన కంట్రీస్, లైక్ మైండెడ్ కంట్రీస్ ముందుకెళ్ళాలనే దీని మెయిన్ ఎయిమ్ అనమాట. అయితే మెంబర్ కంట్రీస్ ఎవరెవరు ఉన్నారంటే జపాన్, కొరియా, సింగపూర్, ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతారు ఎవరెవరు అని. నెదర్లాండ్స్, యూకే, ఇజ్రాయిల్ యాజ్ వెల్, UAE అండ్ ఆస్ట్రేలియా. ఇప్పుడు ఇండియా కూడా మెంబర్ అయింది. ఓకే, ఇండియా ఈజ్ అ ఎడిషన్ ఫర్ ఇట్. సో ఇది ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ అనమాట. వాటితో పాటు గవర్నమెంట్స్తో పాటు ప్రైవేట్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో. శాంసంగ్, హైనిక్స్, సోనీ, ఫుజిట్సు, ASML, రియో టింటో, డీప్ మైండ్ అండ్ టెమసెక్,
సో ఇవన్నీ ప్రైవేట్ ఏజెన్సీస్ ఏవైతే క్రిటికల్ యూనిట్స్ యూజ్ చేసి గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో వాళ్ళు కూడా ఈ ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్లో పార్ట్ అనమాట. ఓకే, దీని మెయిన్ కోర్ కమిట్మెంట్ ఏంటంటే క్రిటికల్ మినరల్ ప్రాజెక్ట్స్ మనం తీసుకోవాలి, సెమీ కండక్టర్ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ చిప్ డిజైన్ జరగాలి, కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ గ్రిడ్స్, ప్రొటెక్షన్ ఆఫ్ సెన్సిటివ్ టెక్నాలజీస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ అనేది ముందుకెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్. ఇందులో ఇండియా కూడా పార్టిసిపేట్ అయింది కాబట్టి మనం కూడా బెనిఫిట్ అవ్వబోతున్నాం. నెక్స్ట్ వాయిసెరా అండ్ భాషిని ఇనిషియేటివ్. ఫస్ట్ భాషిని ఇనిషియేటివ్ డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉంది. ఈ ఇనిషియేటివ్లో భాగంగానే వాయిసెరా అనేది మనకి యాడ్ చేశారనమాట. అయితే భాషిని ఇనిషియేటివ్ ఫుల్ ఫామ్ చూడండి, భాషా ఇంటర్ఫేస్ ఫర్ ఇండియా. ఇదేంటంటే మనకి ఏఐ పవర్డ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. ఇప్పుడు మనకున్న గూగుల్లో కానీ మీరు ఎక్కడ డేటా చూసినా అంతా ఇంగ్లీషే ఉంటుంది, లేదా ఫ్రెంచ్ ఉంటుంది, స్పానిష్ ఉంటుంది. కానీ ఇండియన్ లాంగ్వేజ్ని ఎగ్జాక్ట్గా మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్ అనే చిన్న వర్డ్కి మనకి తెలుగులో వర్డ్ లేదు. సో అందుకోసమని అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిల్డ్ అవ్వాలంటే లోకల్ లాంగ్వేజెస్ కూడా ఉండాలి, అప్పుడే ప్రజలందరికీ అర్థమవుతుంది. సో ఇంకా కూడా లిటరసీ చాలా తక్కువ ఉంది. ఇంగ్లీష్ అర్థమవున వాళ్ళు మోర్ దెన్ 50-60% ఇండియాలో ఉన్నారు. సో అందుకని మొత్తం లోకల్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో తెలుగు కానీ, హిందీ కానీ, మలయాళం, తమిళ్ ఏదైనా సరే అన్నీ కూడా ఆ లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ కంటెంట్ ఉండేలాగా ఈ భాషని ఇనిషియేటివ్ తీసుకొస్తుంది అనమాట. ఇది లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైట్. సో ఇది నేషనల్ పబ్లిక్ డిజిటల్ ప్లాట్ఫామ్ లాంగ్వేజెస్ అనేది బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఎలా అయితే చాట్ జీపీటీ ఇవన్నీ ఉన్నాయో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అవన్నీ ఇంగ్లీష్లో మాత్రమే వర్క్ చేస్తున్నాయి. సో మనకంటూ మన లోకల్ లాంగ్వేజెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ కావాలంటే కంటెంట్ అంతా ఫస్ట్ తెలుగులో లేదా హిందీలో లేదా మలయాళంలో అన్నిట్లో అవైలబుల్ ఉండాలి. అప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి మన లాంగ్వేజ్లో రెస్పాండ్ అవ్వగలవు. సో దానికోసమనే ఈ ఇనిషియేటివ్ భాషని ఇనిషియేటివ్ తీసుకొచ్చారనమాట. సో ఇదంతా కూడా కంటెంట్ని లోకల్ లాంగ్వేజెస్లో కన్వర్ట్ చేస్తుంది. మొత్తం ఇంటర్నెట్లో ఉన్న కంటెంట్ అంతా కూడా లోకల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు దీంట్లో భాగంగానే వాయిసెరా అనేది ఒకటి తీసుకొచ్చారు. ఇదేంటంటే అండ్ ఓపెన్ సోర్స్ ఎండ్ టు ఎండ్ విజన్ ఏఐ స్టాక్. ఇదేం చేస్తుందంటే భాషని ఇనిషియేటివ్ ఏదైతే ఆల్రెడీ ఉందో దానికి ఇంకా అడ్వాన్స్డ్ స్కిల్ అయ్యేలాగా, ఎలా రియల్ టైం స్పీచ్ సిస్టమ్ అంటే మనం మాట్లాడేది రియల్ టైంలో ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తుంది, లేదా ఇంగ్లీష్లోది లోకల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. టెలిఫోన్ కన్వర్జేషన్ ఏవైతే ఇంతకుముందు టెలిఫోన్ కన్వర్జేషన్ జరుగున్నాయో, ఇంటరాక్షన్స్ జరుగున్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకొని గూగుల్లో ఉన్న డేటానే కాదు ఆ కన్వర్జేషన్ అన్నింటినీ తీసుకొని లోకల్ లాంగ్వేజెస్లో కంటెంట్ అంతా అవైలబుల్ ఉండేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈవెన్ వాయిస్ ఎనేబుల్డ్ సర్వీసెస్ కూడా, అంటే మనం మాట్లాడేది కూడా రియల్ టైంలో ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కంటెంట్ అంతా లోకల్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంటుంది, దాన్ని మనం ఏఐలో ఫీడ్ చేయొచ్చు, ఏఐ కూడా లోకల్ లాంగ్వేజ్లో రెస్పాండ్ అవుతుంది. సో దానికోసమే ఈ వాయిసెరా ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. ఓకే, ఇది లాంచ్ చేసింది ఎవరంటే ఈ వాయిసెరా ఏక్స్టెప్ ఫౌండేషన్ ప్రైవేట్ ఏజెన్సీ ఇన్ కొలాబరేషన్ విత్ IIIT బెంగళూరు అండ్ ఏఐ ఫర్ భారత్. సో ఈ మూడు కలిపి ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చారనమాట. సో ఏదైతే భాషని నేషనల్ లాంగ్వేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ మీది కింద ఉంది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాంట్లో భాగంగానే ఈ వాయిసెరా లాంచ్ చేశారు. దట్ ఈస్ అబౌట్ వాయిసెరా. నెక్స్ట్ ఈ సైడ్ లైన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ జరిగేటప్పుడే మన ప్రైమ్ మినిస్టర్ మానవ్ అనే ఒక ఫిలాసఫీ ముందుకు తీసుకొచ్చారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే ఒక కాన్సెప్చువలైజ్ ఫ్రేమ్ చేశారు. మానవ్ అంటే ఏంటంటే మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్, అంటే ఏఐని మోరల్స్ ఎథికల్స్తో దృష్టిలో పెట్టుకొని యూజ్ చేయాలి. అకౌంటబుల్ గవర్నెన్స్, సో గవర్నెన్స్ అనేది అకౌంటబుల్గా ఉండాలి, అంటే ఏదైనా తప్పు జరిగినా అది ఎవరు తప్పు చేశారో తెలియాలి, అకౌంటబుల్గా ఉండాలి ప్రజలకి. తర్వాత నేషనల్ సోవరెనిటీ, అంటే ఏఐ అనేది వేరే కంట్రీస్ యొక్క సోవరెనిటీ ఇంపాక్ట్ అవ్వకూడదు, వాళ్ళని ఆక్యుపై చేసి వాళ్ళని సబ్జుగేట్ చేసేలాగా ఉండకూడదు. అలాగే అందరికీ అవైలబుల్ ఉండాలి, యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్ ఏఐ, వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్ సిస్టమ్స్, ఫేక్ లేకుండా అనమాట. సో ఇది మానవ్ ఇనిషియేటివ్. సో మానవ్ ఫిలాసఫీ ఇది మనకి ఇండియా గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో ప్రపోజ్ చేసింది అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా దాంట్లో సబ్ పాయింట్సే. బేసికల్గా ఏం చెప్తుందంటే ఏఐని ప్రాపర్గా కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవాలి, బ్యాడ్గా యూజ్ చేసుకోకూడదు అనే ఒక ఫిలాసఫీ మనకి అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఇండియన్ గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చింది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇనిషియేటివ్ ఇంకోటి కూడా లాంచ్ చేశారు, ఏంటంటే సహీ అండ్ బోధ్ ఇనిషియేటివ్స్. ఫుల్ ఫామ్ కూడా అడుగుతుంటారు ఎగ్జామ్లో. ఫస్ట్ సహీ చూద్దాం, స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్ ఫర్ ఇండియా. సో హెల్త్ కేర్ రోబోట్స్ ఇవి కూడా ఇప్పుడు సర్జరీస్ చేస్తున్నాయి అక్యురేట్గా. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవైలబుల్ ఉంది.
సో ఇది నేషనల్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఏఐ అనేది హెల్త్ కేర్లో ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ప్రమోట్ చేయాలి అనేది ఈ యొక్క సాహి ఇనిషియేటివ్ అనమాట. ఇట్ ప్రమోట్ సేఫ్, ఎథికల్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ ఇంక్లూజివ్ ఏఐ. సో మనం చేసే హెల్త్ కేర్ మెజర్స్ అన్నీ కూడా ఎవిడెన్స్ బేస్డ్, ప్రాపర్ టెక్నికల్, వితౌట్ ఎనీ డిస్క్రిపెన్సీస్ ఉండేలాగా చేసుకుంటుంది అనమాట. సో దట్ ఈస్ ద ఇనిషియేటివ్. ఇది స్టేట్స్ని కానీ ఎవరైతే ప్రైవేట్ ఏజెన్సీస్ కానీ అందరికీ సపోర్ట్ చేస్తుంది. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాపర్గా హెల్త్లో చేయండి, ప్రజలకి ఉపయోగపడేలాగా చేయండి అనేది ఈ సాహి యొక్క ఇనిషియేటివ్. నెక్స్ట్ బోధ్ ఇనిషియేటివ్ వచ్చేసరికి ఫుల్ ఫామ్ చూడండి, బెంచ్ మార్కింగ్ ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ ఫర్ హెల్త్ ఏఐ. జనరల్గా ఇప్పుడు మనం మెడిసిన్స్ డెవలప్ చేయాలన్నా, వ్యాక్సిన్స్ డెవలప్ చేయాలన్నా మనకి డేటా కావాలి. అంటే ఎలాంటి పర్సన్స్ ఎలాంటి ఇష్యూ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ బాడీ ఎలా ఉంది, అవన్నీ మనం చదవాలి. వాళ్ళు చదివి మనం ఇంప్లిమెంట్ చేయాలి, మెడిసిన్స్ డెవలప్ చేయాలి. కానీ అలా డేటా కలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో మనం వాళ్ళ ప్రైవసీ ఇంపాక్ట్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి ఉన్న డిజీజ్ అందరికి తెలిసిపోతుంది, రైట్? సో అందుకని ఈ బోత్ ఇనిషియేటివ్ ఏం చేస్తుందంటే డేటా కలెక్ట్ చేసుకుంటుంది, కానీ వాళ్ళ ప్రైవసీ ఏది ఎఫెక్ట్ చేయకుండా ఇట్ కలెక్ట్స్ ఆల్ ద మెడికల్ డేటా వితౌట్ ఎఫెక్టింగ్ ద ప్రైవసీ ఆఫ్ ద ఇండివిజువల్స్. వాళ్ళు ఎవరికి తెలియకుండా డేటాని కలెక్ట్ చేసుకునేలాగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనేది మనం డెవలప్ చేయబోతున్నాం అనమాట, రైట్? సో డిజిటల్ పబ్లిక్ గుడ్, ఎందుకంటే మెడిసిన్స్ డెవలప్ చేయాలి, అలాంటి డిజీజ్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మనకు కావాలి. అయితే వాళ్ళ ప్రైవసీ ఇంపాక్ట్ చేయకుండా ఆ డేటాను తీసుకోవాలి. సో ఇదే చేస్తుంది అనమాట ఈ బోధ్ ఇనిషియేటివ్ అనేది. సో దట్ ఈస్ ద సాహి అండ్ బోధ్ ఇనిషియేటివ్. లాస్ట్లీ వన్స్ ఆ 21 ఫిబ్రవరి ఎప్పుడైతే ఏఐ సమ్మిట్ ఎండ్కి వచ్చిందో అప్పుడు న్యూఢిల్లీలో జరిగింది కాబట్టి న్యూ ఢిల్లీ డిక్లరేషన్ అనే ఒక డాక్యుమెంట్ పాస్ చేసాం. ఇట్స్ అ వెరీ బల్కీ డాక్యుమెంట్, మనకు అది అవసరం లేదు. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ 2026 దేనికి సంబంధించిందని ఎగ్జామ్లో అడుగుతారు, రైట్? సో అది ఫైనల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ చేసుకోవాలో మనం అడాప్ట్ చేసుకున్నాం. దాంట్లో భాగంగానే హ్యూమన్ సెంట్రిక్ ఏఐ, అంటే ఏదైతే ఏఐ ఉందో అది మనుషుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాల్యూస్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేయాలి. అకౌంటబుల్ గవర్నెన్స్, మన ఇనిషియేటివ్ గవర్నెన్స్ అనేది అకౌంటబుల్గా ఉండాలి. తర్వాత డేటా ప్రొటెక్షన్, ఏదైతే డేటా మనం డిప్లాయ్ చేసుకుంటున్నామో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ బిల్డ్ చేయడానికి, అది ప్రైవసీ మనం ఎఫెక్ట్ చేయకూడదు. సో ఆ డేటా, పర్సనల్ డేటా ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, అందరికీ తెలిసిపోకూడదు, రైట్? ఇంక్లూజివ్ గ్రోత్, అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆర్టిఫిషియల్ ముందుకెళ్ళాలి. ఓన్లీ డెవలప్డ్ కంట్రీయా లేదా రిచ్ పీపుల్ ఆ పర్టికులర్ క్యాస్ట్ ఆ రిలీజనా కాదు. దాంతోపాటు గ్లోబల్ కోఆపరేషన్, అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కొలాబరేట్ అయ్యి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బెనిఫిట్ అవ్వాలనే ఒక ఉద్దేశంతోనే ఈ న్యూ ఢిల్లీ డిక్లరేషన్ అది ఫైనల్గా పాస్ చేశారు. సో దట్ ఈస్ అబౌట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. దీంట్లో మనం ఆ సమ్మిట్ ఎక్కడ జరిగింది, దాని థీమ్ ఏంటి, ఇండియా కొన్ని ఇనిషియేటివ్స్ ప్రపోజ్ చేసింది, సో థీమ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. సో ప్రాపర్గా వింటే యూ కెన్ గెట్ ఏ క్వశ్చన్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.